మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా హన్మకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాజీవ్ గాంధీ చిత్రపటానికి వరంగల్ ఎంజీఎం కూడలి వద్ద ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహానికి మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యేలు నాయని రాజేందర్ రెడ్డి, కడియం శ్రీహరి, కేఆర్ నాగరాజు, ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్య, కూడా చైర్మన్ ఇనుగాల వెంకట్రామరెడ్డి, వరంగల్ జిల్లా అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, రాష్ట్ర జిల్లా నాయకులు, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి, ఎమ్మెల్యే నాయని మాట్లాడుతూ ప్రపంచంతో దేశం పోటీ పడేలా రాజీవ్ గాంధీ అడుగులు వేశారని, ఆచరణలో నేటి తరానికి మార్గదర్శిగా నిలిచారని అన్నారు. మానవత్వంతో అభివృద్ధి, ఐక్యతకు కృషి చేయటమే మనం ఆయనకు ఇచ్చే నిజమైన నివాళి అని అన్నారు. కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి కూచన రవలి, టీపీసీసీ కార్యదర్శి ఈవి శ్రీనివాసరావు, ఎంపీ ఆనంద్, కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ తోట వెంకటేశ్వర్లు, కార్పొరేటర్లు జకుల రవీందర్ యాదవ్, పోతుల శ్రీమాన్, విజయశ్రీ రజాలి, చీకటి శారద ఆనంద్, మామిండ్ల రాజు, కాంగ్రెస్ నాయకులు బంక సరళ, కూర వెంకట్, గుంటి స్వప్న, రహీమున్నిసా బేగం, జాఫర్, అస్గర్, బంక సతీష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఈ జయంతి సందర్భంగా యావత్ భారతదేశం ఇందిర కుటుంబాన్ని మరొకసారి మనం మరణ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే యావత్ జాతి ప్రగతి కోసం, భారత జాతి ఐక్యంగా ఉండడం కోసం, సంఘటిత శక్తి ఉండడం కోసం వాళ్ళ ప్రాణాలనే త్యాగం చేసినటువంటి గొప్ప కుటుంబం. నెహ్రూ నుంచి మొదలుపెట్టుకుంటే నెహ్రూ అయినా, ఇందిరాగాంధీ అయినా ఆనాడు మరి దుర్భాగ్య తుండాలకు బలేదు. రాజీవ్ గాంధీ గారు కూడా దేశ ప్రతిష్ట కోసం, దేశ సమగ్రత కోసం ప్రాణాలు అర్పించారు. ముఖ్యంగా ఈనాడు భారతదేశంలో సాంకేతిక పరిజ్ఞానం, సాంకేతిక విప్లవం ఈ స్థాయిలో వచ్చిందంటే దానికి రూపకర్త, దానికి పునాది వేసినటువంటిది రాజీవ్ గాంధీ గారు. అట్లాగే ఇంకో మాట చెప్పాల్సిన అవసరం ఉంది. చాలామంది చాలా మాట్లాడుతూ ఉంటారు, కొందరు విమర్శిస్తూ ఉంటారు. ఈ రోజున ప్రధానమంత్రి పదవి అంటే ఎవరైనా వద్దనే వాళ్ళు ఉంటారా? మామూలు సర్పంచ్ అయినా, ఎంపీటీస్ అయినా పదవుల కోసం పీకులాడుతూ ఉంటారు, కొట్లాడుతూ ఉంటారు. అటువంటిది ప్రధానమంత్రి పదవి త్యాగంగా అంటే అవకాశం వచ్చిన ఒక్కసారి కాదు, 2 పర్యాయాలు సోనియా గాంధీ గారు తిరస్కరించారు. రాహుల్ గాంధీ గారికి కూడా ప్రధానమంత్రి అవకాశం వచ్చిన ఆనాడు మన్మోహన్ సింగ్ గారికి కూడా జరిగింది. అంటే ఇంత గొప్ప త్యాగ కుటుంబం స్వాతంత్రం తేవడంతో పాటుగా ఈనాడు కూడా ప్రజాస్వామ్యం ఇంత పెద్ద ఎత్తున పరిణమించాలంటే అది కాంగ్రెస్ యొక్క గొప్పతనం. వీళ్ళ కుటుంబం మహాత్మా గాంధీ గారు నేర్పినటువంటి వారి బాటలు నడుస్తున్న కుటుంబం మరొకసారి 80వ జయంతి సందర్భంగా మరొకసారి ప్రణాళిక చేసుకుంటూ ఇవ్వాలనుకుంటున్నాను.